వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో నా పెళ్లి పట్టు చీరలు చూపిస్తాను. ఇవన్నీ నా పెళ్లి పట్టు చీరలే. అప్పుడు 13-11 శారీస్ కొన్నాము. ఒక్కొక్కటి నేను డీటెయిల్డ్గా చూపిస్తాను. సో మా దాంట్లో ఎలా ఉంటుంది అని అంటే, అబ్బాయి సైడ్ వాళ్ళు అమ్మాయికి పట్టు చీరలు పెడుతూ ఉంటారు. అందుకని మేము 13, 11 అలా కొంటూ ఉంటాము. ఇందులో చాలా వరకు నేను ఇంకా వేసుకోలేదు. వేసుకున్న శారీస్ ఫొటోస్ అయితే నేను పక్కన యాడ్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ అయితే ఎంగేజ్మెంట్ శారీ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇది నేను కంచిలో తీసుకున్న శారీ, నాకు చాలా ఇష్టం. పర్పుల్ కలర్ శారీ, గ్రీన్ బార్డర్ వచ్చేస్తుంది. ప్యూర్ కంచిపట్టు శారీ. ఎవరికైనా ఇంకా డీటెయిల్స్ కావాలి అని అంటే కింద కమెంట్ చేయండి, నేను చెప్తాను. దీనికి ఇలా కొంగుకి ఇలా వేపించాను. వీటిని ఏమంటారమ్మా? టజల్స్. అది వేపించేసాను మొత్తం కొంగుకి అంతా కూడా ఓవరాల్గా. దీని బ్లౌజ్ ఇలా చేయించుకున్నాను. చాలా సింపుల్గా. ఇది నేను కేపీహెచ్బిలో చేయించుకున్నాను. నాకు ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 5000 పడింది. వెనుక డోరీస్కి యాక్చువల్గా నేను ఇక్కడ లెటర్స్ అడిగాను. మా హస్బెండ్ పేరు విశాల్, నా పేరు శ్రిత. సో ఇక్కడ V and S వేపిద్దామంటే ఆయనకి రాలేదు. రాక ఇలా వేసేసాడు. సింపుల్గా వచ్చేస్తుంది ఇలా వర్క్ అంతా కూడా. ఈ బ్లౌజ్ది డీటెయిల్డ్గా వర్క్ కూడా నేను పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను. హ్యాండ్స్కి ఇలా వచ్చేస్తుంది, ఇలా లైన్స్ పెట్టించి కట్ వర్క్ టైప్ చేయించుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ డిజైన్కి నాకు 4500 పడింది. నెక్స్ట్ ఈ శారీ, ఇది పెళ్లి కూతురు చేసినప్పుడు కట్టుకున్న శారీ. ఇదైతే పింక్ అండ్ నావీ బ్లూ కలర్. ఇది కూడా ప్యూర్ కంచిపట్టు శారీ. ఇది కూడా నేను కంచిలోనే తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ కూడా అరౌండ్ 12000 అలా పడింది. చాలా చాలా బాగుంటుంది. మంచిగా దగ్గరకు వచ్చి కూడా దీని కొంగు పింక్ కలర్లో వస్తుంది. ఈ ఫోటో కూడా నేను యాడ్ చేస్తాను పక్కన. కొంగు అంతా ఇలా వచ్చేస్తుంది. దీని బ్లౌజ్ చాలా హెవీగా చేయించుకున్నా. ఇది నాకు కాస్ట్ 7000 పడింది బ్లౌజ్ చేయించుకోవడానికి. అంటే ఇది ఇంకా వేరే బ్లౌజ్ చేయించాను, రెండు కలిపి 10000 అయింది. హెవీగా చేయించేసుకున్నాను డిజైన్ అంతా కూడా. కుక్కట్పల్లిలోనే ఇది కూడా కేపీహెచ్బిలోనే చేయించుకున్నాను. నేను కావాలంటే ఆ అంకుల్ అడ్రస్ కూడా నేను మీకు కింద కమెంట్స్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరైనా నియర్ బై ఉంటే నాకు కమెంట్ చేయండి. ఇలా రోజెస్ పెట్టించుకున్నాను పింక్ అండ్ బ్లూ కలర్లో. అండ్ గోల్డ్ కలర్ స్టోన్స్ యాడ్ చేపించి చాలా బ్యూటిఫుల్గా. ఇది కూడా కొంచెం కట్ వర్క్ టైపే వచ్చేస్తుంది. అసలు ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వలేదు. మొత్తం బ్లౌజ్ అంతా మగ్గం వర్కే చేయించేసుకున్నాను. ఇలా వస్తుంది. అండ్ ఫ్రంట్ ఏమో ఇలా ఈ డిజైన్ వచ్చేస్తుంది. ఫ్రంట్ ఇలా వచ్చేస్తుంది. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో చూసా రిఫరెన్స్ పిక్, దానికి తగ్గట్టుగా నేను చేయించుకున్నాను. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ బ్లౌజ్. ఇది కూడా నేను ఫోటో యాడ్ చేస్తాను. సో ఇది నెక్స్ట్ ఎదుర్కోలు శారీ. అంటే మా దాంట్లో ఎదుర్కోలు అంటారు. అబ్బాయి వాళ్ళు వచ్చినప్పుడు కట్టుకున్న శారీ. బ్యూటిఫుల్ శారీ, గ్రీన్ కలర్ శారీ, గోల్డ్ కలర్ కొంగు వస్తుంది. బనారస్ శారీ, ప్యూర్ బనారస్ పట్టు. బనారస్ పాకురు గ్రీన్ గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్. సూపర్ ఉండే అసలు ఈ శారీ కట్టుకుంటే. ఇలా వస్తుంది. దీని పిక్ కూడా నేను యాడ్ చేస్తాను ఫొటోస్లో. ఇది సెల్ఫ్ వచ్చింది. ఇది సెల్ఫ్లో వచ్చింది. గ్రీన్ నెమలీలో వచ్చి ఇలా వచ్చి. శారీస్లో కొంచెం పికాక్స్ ఉన్నాయి కాబట్టి నేను బ్లౌజ్ కూడా పికాక్లో చేయించుకున్నా. అప్పుడు పికాక్ మగ్గం వర్క్ కొంచెం ట్రెండింగ్లో ఉండే. ఇవి
అప్పుడు మ్యారేజ్ అప్పుడు నగలు పెట్టడానికి స్టిక్కర్స్ పెట్టిందమ్మా. ఈ ప్లాస్టర్ అతుక్కోపోయింది. ఇది బ్లౌజ్. మొత్తం ఇలా నెమలి పించం లాగా వస్తుంది హ్యాండ్స్. ఇక్కడ కూడా ఈ కొంగు అంటే బార్డర్కి అంతా నెమలి వచ్చినాయి కాబట్టి దానికి కూడా యూజ్ చేసేసుకొని మొత్తం మగ్గం వర్క్ చేసేసారు. ఈ బ్లౌజ్ ఇంకా నేను మీకు ఇంతకుముందు చూపించాను కదా డార్క్ బ్లూ, నాకు 2 కలిపి 10,000లో అయిపోయింది. డార్క్ బ్లూ కాదు, పింక్ బ్లౌజ్ అది. డార్క్ బ్లూ బ్లౌజ్. బ్లూ కాదు, పింక్. బ్లూ బ్లూ. ఓకే. ఇక్కడ కూడా ఇలా నెమలి పించం వచ్చేస్తుంది మొత్తం. అక్కడక్కడ ఫ్లవర్స్ యాడ్ చేశాడు. ఇది కూడా KPHB. ఇది కూడా KPHBలోనే చేయించా. సూపర్ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వచ్చేసింది. మెయిన్ అయితే ఇదే, ఈ బ్లౌజ్ చాలా అట్రాక్టివ్గా కనిపించింది. అన్నిట్లో నా ఫేవరెట్ బ్లౌజ్ ఇది. నా ముహూర్తం శారీ, పెళ్ళి జీలకర్ర బెల్లం టైం అప్పుడు కట్టుకున్న శారీ. గోల్డ్ కలర్, రెడ్ బార్డర్. నేను అసలు పెళ్ళి షాపింగ్ అప్పుడు గోల్డ్ శారీస్ వద్దు అనుకున్నా, కానీ నాకు అదే నచ్చింది లాస్ట్కి. దీనికి వచ్చిన లుక్ ఎంత ఏ శారీకి రాదేమో పెళ్ళి శారీస్లో. కంప్లీట్ గోల్డ్, రెడ్ కలర్ బార్డర్. దీని బ్లౌజ్ అయితే చాలా హెవీగా చేయించుకున్నా. 10,000 అయింది బ్లౌజ్కే. ఇది మాత్రం మంచిర్యాలలో ఇంటి దగ్గర చేయించుకున్నాను. ఫుల్ హెవీ బ్లౌజ్. పెళ్ళి బ్లౌజ్ అంటే ఈ మాత్రం ఉండాలి కదా. ఇలా టెంపుల్ లాగా నెక్ బ్యాక్ డిజైన్ వచ్చేస్తుంది. హ్యాండ్స్కి మాత్రం ఒక సైడ్ అబ్బాయి, ఒక సైడ్ అమ్మాయి వస్తుంది. ఒక సైడ్ అమ్మాయి. ఇది Pinterestలో చూశాను రిఫరెన్స్ పిక్. అలా కావాలి అని అడిగితే యాజ్ ఇట్ ఈస్ చేసి ఇచ్చారు. ఇక్కడ ఒకటి బిల్లలాగా యాడ్ చేశారు. దీంతో కూడా చాలా ఎన్హాన్స్ అయింది లుక్ అంతా కూడా. అండ్ ఇట్ సైడ్ హ్యాండ్కి ఏమో బాయ్ వచ్చేస్తాడు. వైట్ గోల్డ్ ఇది మాత్రమే తీసుకున్నారు వాళ్ళు కంప్లీట్గా. ఇది శారీకి వచ్చిన బ్లౌజ్ కాదండి, వాళ్ళు వేరే క్లాత్ తీసుకొని చేయించారు. శారీ బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్ అలానే పెట్టుకున్నా. ఫ్యూచర్లో ఇది ఒకవేళ రాకపోయినా ఏమన్నా అయినా కూడా దీనికి మళ్ళీ బ్లౌజ్ వేరే కుట్టించుకోవచ్చు అని. ఇది తలంబ్రాల శారీ అండి. మా దాంట్లో తలంబ్రాలకి వైట్ శారీ ప్రిఫర్ చేస్తారు. వైట్కి గ్రీన్ కొంగు ఆర్ రెడ్ కలర్ కొంగు అలా. నాకైతే గ్రీన్ కలర్ కొంగే చాలా నచ్చింది. కొంగు ఇలా వస్తుంది. దీనికి కూడా నేను ఇలా యాడ్ చేశాను మొత్తం. వైట్ కలర్ తలంబ్రాల శారీ ఇదంతా కూడా. ఓపెన్ చేసి ఇంతే. ఓవరాల్ మొత్తం ఇలా వస్తుంది లుక్ అంతా. మధ్య మధ్యలో బూటీస్ వచ్చినాయి ఇలాగా. ఇలా దీని ఫోటో కూడా యాడ్ చేస్తాం. అన్ని సేమ్ దాదాపుగా 10,000 పడినాయి. అన్ని శారీస్ కూడా 10,000 పడింది. ఎక్కువ కాస్ట్ పెట్టలేదు మేము శారీస్కి. పెళ్లి శారీ మాత్రం 16,000 18,000 పడింది. బ్లౌజ్ ఏమో 10,000 పడింది. దీని బ్లౌజ్ కూడా మంచిగానే చేయించుకున్నా హెవీగా. నాకు అప్పుడు ఏంటి అని అంటే ఒక్క బ్లౌజ్ కన్నా ఇలా హ్యాంగింగ్స్ రావాలి అని కోరిక ఉండే. చాలా ట్రెండింగ్లో ఉండే అప్పుడు ఈ హ్యాంగింగ్స్. దీనికి కూడా వాళ్ళు పికాక్కే తీసుకున్నారు. పికాక్ని ఇలా పెట్టి కింద హ్యాంగింగ్స్ ఇచ్చారు ముత్యాలతో. 2 లేయర్స్ వస్తాయి. ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. బ్యాక్ ఏమో సేమ్ మళ్ళీ. ఇది అత్తయ్య వాళ్ళు పెడతారు. పెట్టడంలో ఒక చీర అంటే మేమే కొన్నాము. ఇది కూడా మంచిర్యాలలోనే తీసుకున్నా శారీ. కానీ ఇది కట్టుకోలేదు పెళ్ళిలో దేంట్లో కూడా. తర్వాత కట్టుకున్నా. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి మ్యారేజ్ ఉంటే, మా కజిన్ మ్యారేజ్, దానికి కట్టుకొని వెళ్ళా. ఈ చీర కూడా నాకు చాలా ఇష్టం. ప్యారెట్ గ్రీన్ కలర్, సిల్వర్ బార్డర్ వచ్చింది. బార్డర్ ఏమో ఇలా వచ్చింది ఫ్లవర్స్తో. లోటస్ వచ్చింది. లోటస్ వచ్చింది కాబట్టి నేను మగ్గం బ్లౌజ్ డిజైన్లో లోటస్ యాడ్ చేసుకున్నాను. చూపిస్తాను.
శారీ కూడా అరౌండ్ 8,000 పడింది. బ్లౌజ్ దీనికి వచ్చిందే, శారీ బ్లౌజే. ఇలా తీసుకో, మొత్తం లోటస్ పెట్టుకొని రిఫరెన్స్ లాగా లోటస్ యాడ్ చేశారు. యాక్చువల్గా శారీలో బేబీ పింక్ ఎక్కడా లేదు, కానీ వాళ్ళు చెప్పారు మేడం బేబీ పింక్ యాడ్ చేస్తే కొంచెం బాగుంటుంది లుక్ అని చెప్పి తనైతే యాడ్ చేసింది. అండ్ ఫైనల్ లుక్ చాలా బాగా వచ్చింది. ఇది కూడా నేను పింట్రెస్ట్లోనే చూసా, డిజైన్ రిఫరెన్స్ పిక్. పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్, పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో అక్కడక్కడ ఇలా చిన్న చిన్నగా యాడ్ చేస్తూ బూటీస్, లోటస్ ఫ్రంట్ ఇలా నార్మల్గా యాడ్ చేస్తున్నాను. ఇది మా అత్తయ్య నాకు తీసుకున్న శారీ. యాక్చువల్గా ఎలా అంటే మా దాంట్లో అబ్బాయికి అమ్మాయి సైడ్ వాళ్ళు కొంటారు, అమ్మాయికి అబ్బాయి సైడ్ వాళ్ళు కొంటారు. కానీ మేమేం మాట్లాడుకున్నామంటే అబ్బాయి బట్టలు అబ్బాయే, అమ్మాయి బట్టలు అమ్మాయి అని మాట్లాడుకున్నాము. కానీ ఇది మాత్రం అత్తయ్య వాళ్ళు కొని నాకు పెట్టారు, ఎందుకంటే వ్రతంకి కట్టుకోవడానికి. గృహప్రవేశం చీర, కోడలు గృహప్రవేశం చేస్తుంది అని చెప్పి తీసుకున్నా. ఇది అక్కడ వ్రతంకి నేను కట్టుకున్న శారీ. బ్లౌజ్ నేను ఇక్కడే చేయించుకున్నాను, బ్లౌజ్ గురించి చూపిస్తాను తర్వాత. శారీ అయితే స్కై బ్లూ కలర్ శారీ, శారీ కలర్ చాలా బాగుంటుంది. స్కై బ్లూ శారీకి లెమన్ ఎల్లో టైప్, మెహందీ గ్రీన్ టైప్ బార్డర్, చాలా అంటే చాలా బాగుంటుంది శారీ. అక్కడక్కడ పర్పుల్ కలర్ మ్యాంగో పిందెల్ లాగా వచ్చింది శారీ అంతా కూడా. అండ్ ఇది కూడా ప్యూర్ కంచిపట్టు శారీ అనుకుంటా, కంచిపట్టు శారీ, ప్యూర్ కంచిపట్టు శారీ. అన్ని కంచిపట్టు శారీస్, కంచిపట్టు. ఎంత కంఫర్టబుల్ ఉంటుందో ఈ శారీ అయితే, ఈజీగా క్యారీ చేయొచ్చు. ఈజీ క్యారీ, అసలు బరువే ఉండదు. ఇక్కడే చేయించా. దీనికి బ్లౌజ్ నార్మల్ ఇలా అన్ని వీటిని ఏమంటారు పూసలు పెట్టేసి గుండ్లు లాగా పెట్టి షుగర్ బీట్స్ లాగా చేయించినాము. ఇక్కడేమో ఇట్లా స్కై బ్లూ కలర్ వర్క్ ఇలా చేయించేసి దీనికి చుట్టూరా ఇలా వర్క్ చేయించుకున్నాను. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అన్ని హెవీ వర్క్ బ్లౌజెస్, అన్ని హెవీ వర్క్ బ్లౌజెస్, ఇందులో ఏది తక్కువ నేను ఏం చేయలేదు. ఇది కూడా 5,000 అయింది బ్లౌజ్. బ్లౌజులు అన్ని కలిపి అయితే 50,000 అలా అయిందండి. ఇంకా ఒక్కొక్క బ్లౌజ్ కాస్ట్ నాకు గుర్తులేదు, కానీ అన్ని కలిపి 5,000 అయింది బ్లౌజ్. అన్ని కలిపి 50,000 అయింది బ్లౌజ్లకి అయితే. 45 to 50 మధ్యలో అయింది. ఇలా ఇదేమో అమ్మ వాళ్ళ ఇంట్లో వ్రతం కట్టుకున్న చీర, మిర్చి రెడ్, రెడ్ అండ్ గ్రీన్. మిర్చి రెడ్ గ్రీన్ అయితే కామన్, అన్ని శారీస్ లో గ్రీన్ ఇంక్లూడ్ అయింది. ఇంకా పట్టు శారీస్ అంటే గ్రీన్ ఉంటుంది కదా మోస్ట్లీ. ఇది ఎక్కువ నాకు నచ్చి తీసుకున్న శారీ. ఇదైతే మమ్మీకి చాలా నచ్చింది. ఇది కూడా కాస్ట్ 14,000 అనుకుంటా శారీని. 14 or 12,000. 14,000. ఇలా లాంగ్ బార్డర్ వచ్చింది, మామిడి పిందెలతో అక్కడక్కడ. కొంగేమో ఇలా వస్తుంది, గ్రీన్ బార్డర్, మంచి గ్రీన్ కలర్. దీనికి బ్లౌజ్ సింపుల్ గానే చేయించుకున్నాను, అంటే గ్రీన్ బ్లౌజెస్ ఎక్కువైపోయాయి ఆల్రెడీ. సో వేరే గ్రీన్ బ్లౌజ్ కూడా దేనికైనా పేరప్ చేసేసేయచ్చు అని చెప్పి నార్మల్ సింపుల్గా చేయించుకున్న బ్లౌజ్ ఇది. కట్ వర్క్ వచ్చింది, కట్ వర్క్ ఫ్లవర్స్ యాడ్ చేసి మళ్ళీ రెడ్ కలర్ థ్రెడ్తోని ఇలా చేయించుకొని, హ్యాండ్స్కి మాత్రం ఇది శారీకి వచ్చిన బ్లౌజే, ఈ డిజైన్ అలాగే ఉంచేసి కింద మాత్రం ఇలా మళ్ళీ డిజైన్ యాడ్ చేసేసుకున్నాను. వెరీ ఈజీ కంఫర్టబుల్ క్యారింగ్ బ్లౌజ్. అన్ని బ్లౌజెస్కి డోరీస్ కంపల్సరీ పెట్టించుకున్నాను, ఆ డోరీస్ ఉంటేనే. ఇది ప్యూర్ కంచిపట్టు శారీ అండి, ఎల్లో కలర్, చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా నేను కంచిలోనే తీసుకున్నా. మీకు ఫస్ట్ చూపించాను కదా బ్లూ కలర్ శారీ, అండ్ ఇంకోటి ఏం శారీ, పర్పుల్ కలర్ ఎంగేజ్మెంట్ శారీ, దాంతో పాటు తీసుకున్న శారీ.
ఇవన్నీ నేను కంచిలోనే తీసుకున్నా. దీనికి కూడా గ్రీన్ కలర్ కొంగు వస్తుంది. ఇలా వస్తుంది శారీ అంతా. మ్యాంగో ఎల్లో సూపర్ ఉంటుంది కలర్ మాత్రం. ఇప్పటివరకు నేను ఈ శారీ ఇంకా కట్టుకోలేదు. ఉగాది కోసమని ఉంటుంది. కట్టుకుంటే ఫోటో యాడ్ చేస్తా. అంటే జస్ట్ ఇది పెట్టడానికి అనమాట. అత్తయ్య వాళ్ళు జస్ట్ పెట్టడం కోసం తీసుకుంటారు. అమ్మాయి వాళ్ళు ఎప్పుడన్నా కట్టుకోవచ్చు ఫ్యూచర్లో అని చెప్పి తీసుకుంటారు. దీని బ్లౌజ్ కూడా అంతే, నేను సింపుల్గా చేయించుకున్నా. ఇంకా గ్రీన్ కలర్ బ్లౌజెస్ అన్నీ కూడా సింపుల్గా చేయించేసుకున్నా. ఎందుకంటే వేరే ఏ బ్లౌజ్ అయినా పేరప్ చేసేసేయచ్చు. ఇప్పుడు ఈ శారీకి నేను ఎంగేజ్మెంట్ శారీ వేసుకున్నా, ఎంగేజ్మెంట్ బ్లౌజ్ వేసుకున్నా బాగానే ఉంటుంది. అది కూడా గ్రీన్ కలర్ కదా. జస్ట్ ఫ్లవర్స్ యాడ్ చేసేసి, ఇది కూడా కట్ వర్క్ బ్లౌజే. శారీకి వచ్చిన డిజైన్ అలానే ఉంచి కింది ఇలా జస్ట్ ఫ్లవర్స్ లాగా యాడ్ చేసేసా. సింపుల్ బ్లౌజ్. అసలు ఈ శారీ బరువే ఉండదు. పట్టు శారీస్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇవన్నీ నార్మల్, అది ఇంకా బ్లౌజ్ కుట్టించలేదు కదా. ఇవన్నీ నార్మల్ పట్టు శారీస్, ఫ్యాన్సీ టైప్ శారీస్ అన్నమాట ఇవన్నీ కూడా. వీటి కాస్ట్ జస్ట్ 4000 5000 ఆ రేంజ్లో ఉంటుంది. ఇది మల్టీ కలర్ శారీ. ఇది యాక్చువల్గా నేను ఈ శారీ తీసుకొని హల్దీకి అవుట్ఫిట్ చేయించుకుందాం అనుకున్నా, లెహెంగాలా కుట్టించుకుందాం అనుకున్నా. కానీ మా మమ్మీ ఏమో ఇంత కాస్ట్ పెట్టి మళ్ళీ లెహెంగా చేయించుకుంటావా అని అన్నది. అందుకని ఈ శారీ ఏం చేయలేదు. నాకు చాలా ఇష్టం. ఈ శారీ మొన్ననే కట్టుకున్నాను. మా హస్బెండ్ వాళ్ళ సైడ్ ఒకటి వాళ్ళ ఫ్రెండ్స్ది ఒక ఫంక్షన్ ఉంటే దానికి కట్టుకొని వెళ్ళా. దీని బ్లౌజ్ క్రీమ్ కలర్ వచ్చింది. ఈ బ్లౌజ్ నా ఫేవరెట్. కానీ ఈ కుందన్స్ ఊడిపోతున్నాయి. మీలో ఎవరైనా ఇలా కుందన్స్ వేయించుకుంటే మాత్రం వేయించుకోకండి. చూడండి, ఇక్కడ నాది ఒక కుందన్ పోయింది. సో కుందన్స్ కాకుండా మీరు జస్ట్ ఇట్లా థ్రెడ్ వర్క్ లాగా, మగ్గం వర్క్ లాగా చేయించుకోండి. కుందన్స్ మాత్రం యాడ్ చేయించుకోకండి. ఇక్కడ ఆల్రెడీ ఒకటి పోయింది నాది మొన్ననే ఫంక్షన్లో. హ్యాండ్కి ఏమో ఇలా వస్తుంది సింపుల్గా. అన్ని డిజైన్స్ నేను పింట్రెస్ట్లోనే చూసుకున్నా రెఫరెన్స్వి. ఇలా వస్తుంది హ్యాండ్కి. మల్టీ కలర్ టైప్ శారీ. ఇది యాక్చువల్గా అప్పగింతల కోసం తీసుకున్న శారీ, కానీ చాలా హెవీ ఉంటుంది శారీ. అంత బరువు ఉంటుంది. అప్పుడు ఇంత బరువు క్యారీ చేయడం నా వల్ల అవ్వలేదు. అందుకే ఇది ఇప్పటివరకు కట్టుకోలేదండి. కానీ చాలా బాగుంటుంది శారీ. కలర్ మెరూన్ కలర్, కాఫీ గింజల కలర్. అక్కడక్కడ ఇలా చమ్కీస్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ అంతా కూడా. 8000 ఏమో పడింది శారీ కాస్ట్. అక్కడక్కడ ఇలా వస్తుంది, చమ్కీస్ వస్తాయి. అండ్ బ్లౌజ్ సెల్ఫే. ఈ బ్లౌజ్ నాకు ఇష్టమైన బ్లౌజ్. యాక్చువల్గా దీనికి ఒక స్టోరీ ఉంది. నేను ఇక్కడ నెట్ పెట్టేయమని చెప్పా తనకి. ఇక్కడ నెట్, ఈ పార్ట్ మందం నాకు నెట్ కావాలి, కిందంతా మళ్ళీ ఇలా పట్టు పెట్టండి అని చెప్పా. కానీ తను ఏమందంటే అలా బాగుండదు మేడం, ఈ శారీకి మీరు ఇలానే యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ క్లాతే ఉంచుకొని దీని మీదే ఇలా లైన్స్ వేస్తానని చెప్పింది. ఇంకేదో చెప్పి వాళ్ళైతే కన్విన్స్ చేశారు. ఓకే, ఇది కూడా నేను పింట్రెస్ట్లోనే చూసుకున్నా డిజైన్ రెఫరెన్స్ కోసం. ఫ్లవర్స్ వస్తాయి ఇలా, థ్రెడ్తో ఫ్లవర్స్ వచ్చి. ఏం వర్క్ ఇది, ముడి కుట్టులాగా. ఇప్పటివరకు ఇవి వేసుకోలే ఈ శారీ. ఇంకా కూడా నెక్ అంతా ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది బ్లౌజ్. కలర్ బాగుంటుంది చాలా. ఫ్యాన్సీ శారీ అండి, రెడ్ కలర్. ఇది కూడా బరువే ఉంటుంది. కానీ ఇందులో ఏంటి అని అంటే ఏనుగులు వచ్చినాయి డిజైన్. ఒక్క నిమిషం, నేను రివర్స్ చేసేసాను. ఇలా మధ్య మధ్యలో ఏనుగులు వచ్చినాయి. ఈ శారీ కూడా 6000 పడింది కాస్ట్. అన్ని శారీస్కి ఇలా అయితే నేను వేయించానండి దారాలు. కొంగుకి అన్నిటికీ వేయించా. అప్పుడేంటో నాకు పిచ్చి, అన్ని శారీస్కి ఏం చేసుకున్నాను. శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. ఫుల్ బరువు ఉంటుంది శారీ, కానీ చాలా బాగుంటుంది. కలర్ రెడ్ కలర్. దీని బ్లౌజ్ సింపుల్.
చాలా సింపుల్గా కుట్టించుకున్నా. ఇది షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నా. అన్నిటికీ నార్మల్గా లాంగ్ హ్యాండ్స్ వస్తాయి, దీనికి మాత్రం షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకొని జస్ట్ సింపుల్గా ఒక లైన్ ఇలా వేపించేసి అక్కడక్కడ ఇలా 2000 తీసుకుంది. ఎంత సింపుల్గా వేయించుకున్నా మగ్గం వర్క్ అయితే మినిమం 2000 ఖర్చు అవుతుందండి. అక్కడక్కడ ఇలా పూల్ లాగా వస్తుంది, అంతే సింపుల్ బ్లౌజ్. పెళ్లి కూతురు చేసినప్పుడు ఫస్ట్ వేసుకున్న శారీ ఇది మా పిన్ని కొనింది, అంటే పెట్టింది నాకు కట్నం లాగా. సో ఇది లైన్స్ వస్తుంది, ఇది నాకు చూడగానే నచ్చింది. అక్కడ షాప్లో నాకు నచ్చి చూసి కొనుక్కున్న శారీ ఇది బేబీ పింక్ కలర్ కూడా కాదు, పింకిష్ కలర్ అండి, కనకాంబరం పువ్వు కలర్. చాలా బాగుంటుంది శారీ, అంతే ఇట్లా లైన్స్ వచ్చింది. ఏదో పెద్దవాళ్ళు కట్టుకున్నట్టు ఉంటుంది కానీ అట్లా ఏముండదు, అంటే నార్మల్ మన ఏజ్ వాళ్ళు కట్టుకున్నా చాలా బాగుంటుంది శారీ. లైట్ వెయిట్ శారీ. ఇది కూడా 5000-6000 పడింది శారీ. బ్లౌజ్ అయితే ఏం డిజైన్ వేయించలేదండి, నార్మల్ సాదా బ్లౌజ్లా కుట్టించుకున్నా. ఇది పెళ్లి కూతురు చేసినప్పుడు మాకు ఫస్ట్ ఒక శారీ కట్టిస్తారు, దాని తర్వాత ఒరిజినల్ శారీ కట్టుకోమంటారు. అది కట్టుకొని అప్పుడు మొత్తం పెళ్లి కూతురు లాగా రెడీ చేస్తారు. సో ఇది ఫస్ట్ వేసుకున్న శారీ, దీని ఫోటో కూడా నేను యాడ్ చేస్తాను. ఈ నార్మల్ శారీస్ అండి, అంటే ఎక్స్ట్రా శారీసే. ఇవి హైదరాబాద్లో తీసుకున్నా, కుకట్పల్లి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నా. నార్మల్ ఆఫర్లో తీసుకున్న శారీస్, దేనికన్నా యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నా. బట్ ఇప్పటివరకు కట్టుకోలేదండి. ఇది నార్మల్ బ్లౌజ్ కుట్టించేసుకున్నా, ఏం వర్క్ పెట్టలేదు, నార్మల్ నేను చేస్తా అని చెప్పేసి అనుకున్నా. ఇంకా నార్మల్ బ్లౌజ్ అంతే. ఇది ఒక శారీ అండ్ ఇది ఇంకొకటి. ఈ కలర్ నాకు చాలా చాలా నచ్చింది. ఇవి రెండు ఆఫర్స్లో తీసుకున్న శారీసే. బరువు అయితే కొంచెం ఉంటాయి కానీ బాగుంటుంది, ఎప్పుడైనా కట్టుకోవచ్చు. ఇది ఇంకా కట్టుకోలేదు, ఇప్పటివరకు నేను కట్టుకోలేదు శారీస్. ఇది ఇట్లా బర్డ్స్ ప్రింట్తో వచ్చింది. ఈ శారీ ట్రై చేస్తే మాత్రం చాలా బాగుందండి. డార్క్ బ్లూ కలర్ కొంగుతో 700 ఏమో పడింది ఇది, అంతే 1500 అట్లా పడిన శారీస్ ఇది. బ్లౌజ్ దీన్ని కూడా షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నా, నార్మల్ సాదా బ్లౌజ్లా కుట్టించేసుకున్నాను. ఇది బనారస్లో తీసుకున్న శారీ అండి, డార్క్ బ్లూ. అక్కడ శారీస్ కాస్ట్ ఎక్కువ చెప్తారు, మీరు చాలా బార్గెన్ చేసేసి వాళ్ళు ఎంత చెప్తారో దాంట్లో హాఫ్కి హాఫ్ అడగండి, డెఫినెట్గా ఇస్తారు. ఇది అలా నేను తక్కువ తీసుకున్న శారీయే, కానీ ఇప్పటివరకు ఇది బ్లౌజ్ కుట్టించుకోలేదండి. నాకు డార్క్ బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. దీంట్లో కూడా గ్రీన్ కలర్ కొంగు వచ్చింది. శారీ అయితే చాలా బాగుంటుంది కానీ చాలా బరువు ఉంటుంది. మా మమ్మీ నా మ్యారేజ్కి కట్టుకున్న శారీ ఏమో ప్యారెట్ గ్రీన్ వచ్చి బ్లూ కలర్ బార్డర్ వస్తుంది. మా అమ్మ శారీస్ హాల్ కూడా మీకు కావాలి అంటే కింద కమెంట్స్ చేయండి, నేను అది కూడా వీడియో తీస్తాను. మా మమ్మీది కూడా శారీస్ చాలా బాగుంటాయి. ఇదైతే బ్లౌజ్ కూడా ఇంకా కట్ చేయలేదు, ఇంకా కుట్టించుకోలేదు, బట్ జస్ట్ మీకు చూపిస్తున్నా ఒక ఐడియా కోసం. చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. నా మీద బ్లూ కలర్ చాలా బాగుంది, అప్పుడు నాకు నచ్చి తీసుకున్నా ఈ శారీ. ఆ శారీస్ చాలా తక్కువకి వచ్చిన శారీస్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. శారీస్ అయితే అయిపోయినాయండి. ఇప్పుడు ఇంకా నా రిసెప్షన్ లెహెంగా చూపిస్తా. ఇది కాస్ట్ అయితే 8000 ఏమో పడింది. ఇద్దరు సేమ్ మ్యాచింగ్ అని తీసుకున్నారు. ఇది నేను నా హస్బెండ్తో అప్పుడు వెళ్ళి తీసుకున్నా, హైదరాబాద్లోనే తీసుకున్నా. అండ్ ఇది ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళి తీసుకునింది, ఇంట్లో చెప్పకుండా వెళ్ళి తీసుకొచ్చుకున్న శారీ. ఇది మా హస్బెండ్ సెలెక్షన్ కంప్లీట్లీ. నాకు అసలు ఇంత కాస్ట్ పెట్టడం అప్పుడు ఇష్టం లేకుండే, బట్ తీసుకోమంటే తీసుకున్నా. మేము స్కై బ్లూ కలర్ అని చెప్పి అనుకున్నామండి థీమ్, అంటే మాకు స్కై బ్లూ కలర్లో కావాలి అవుట్ఫిట్స్ అనుకున్నాం. హెవీ లెహెంగా, చాలా హెవీ లెహెంగా, లుక్ అయితే సూపర్ ఉండే. స్కై బ్లూ, ఇది మరీ స్కై బ్లూ లాగా కూడా ఉండదు, కొంచెం బ్లూయిష్, నార్మల్ బ్లూయిష్ కలర్. అండ్ దీనికి నేను బ్లౌజ్ ప్రిన్సెస్ బ్లౌజ్లా కుట్టించుకున్నాను. చున్నీ అంతా కూడా నెట్ వచ్చేసింది, నెట్టెడ్ చున్నీ వచ్చింది. దీనికి ఒక బెల్ట్ వచ్చింది అండ్ బ్లౌజ్ ప్రిన్సెస్ బ్లౌజ్లా కుట్టించుకున్నా. ఇది యాక్చువల్గా హ్యాండ్స్ డిజైన్ నేను వేరేలాగా చెప్పా వాళ్ళకి కుట్టడానికి, వాళ్ళేమో ఇలా కుట్టేశారు. నెట్ పెట్టింది, నెట్టెడ్ హ్యాండ్స్ పెట్టి కింద నేను ఇలా హ్యాంగింగ్స్ చేయించుకున్నా.
పింక్ వచ్చింది కాబట్టి పింక్ కలర్ పూసలతో హ్యాంగింగ్స్ చేయించుకున్నా. హ్యాంగింగ్స్ కూడా ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఓన్లీ మిడిల్లోనే వస్తాయి, ఓవరాల్ హ్యాండ్ అంతా రావు. సేమ్ అలా వస్తుంది. దీన్ని మనం వేరేలాగా ఏం కూడా కుట్టించలేము, ఎందుకంటే ఇది ఆల్రెడీ వచ్చిన బ్లౌజ్. వాడు బ్లౌజ్ ముందు ఇస్తాడు, సెమీ స్టిచ్డ్ బ్లౌజ్. మనం దీన్ని నేను ఇక్కడ ఉక్సులు మాత్రం వెనుక పెట్టించుకున్నాను అంతే. ఈ లెహంగా మాత్రం చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి సంగీత్కి నేను వేసుకున్న అవుట్ఫిట్ అండి. షరారా టైప్ తీసుకున్నాను. సంగీత్కి కూడా మేము లావెండర్ కలర్ అని చెప్పి అనుకున్నాం, కానీ ఎగ్జాక్ట్గా లావెండర్ నాకు దొరకలేదు, ఎక్కడా కూడా దొరకలేదు. సో ఇదైతే ఇక్కడ తీసుకున్నా. ఇది మంచిర్యాలలోనే నేను తీసుకున్న డ్రెస్, గుజరాత్ ఫ్యాషన్స్లో తీసుకున్నా. షరారా టైప్ డ్రెస్, చున్నీ వస్తుంది. ఇది ఎక్కువ కాస్ట్ పెట్టలేదండి. నా హల్దీ అవుట్ఫిట్, మెహందీ అవుట్ఫిట్ అండ్ సంగీత్ అవుట్ఫిట్కి నేను ఎక్కువ కాస్ట్ పెట్టలేదు. ఇది మళ్ళీ మళ్ళీ వేసుకునేటట్టు ఉండాలి, ఒక్కసారి వేసుకొని పక్కన పెట్టేటట్టు కాకుండా మళ్ళీ మళ్ళీ వేసుకునేటట్టు ఉండాలి కాబట్టి నేను నార్మల్గానే తీసుకున్నా. మెహందీకేమో లెహెంగా అండి, ఇది సెమీ స్టిచ్డ్ లెహెంగా. యాక్చువల్గా మెహందీకి నేను లెహెంగా వద్దనుకున్నా, కానీ ఇది ఉండిపోయింది. ఈ అవుట్ఫిట్ నేను దేనికి వేయలేదు, సరే మెహందీకి వేసేద్దామని చెప్పి వేసుకున్నాను. ఫ్లోరల్ లెహెంగా, పింక్ కలర్ మా హస్బెండ్కి అస్సలు నచ్చరు, అందుకని మెహందీ దానికైతే ఉండరు కదా వాళ్ళు అని చెప్పి నేను పింక్ కలర్ నా మెహందీ దానికి వేసేసుకున్నాను. దీనికి హ్యాండ్స్ మాత్రం ఇలా పెట్టించుకున్నాను కుచ్చుల్లాగా. నాకు స్లీవ్లెస్ కావాలి బ్లౌజ్ అనుకున్నా, ఎందుకంటే మెహందీ నేను ఇక్కడ నుంచి పెట్టించుకున్నాను, హ్యాండ్ ఇక్కడ నుంచి. సో ఇక్కడ వరకు హ్యాండ్స్ ఉండొద్దు, నాకు స్లీవ్లెస్ బ్లౌజ్ కావాలని చెప్పి స్లీవ్లెస్ దానికి ఇలా కుచ్చులు చేయించేసుకున్నా అంతే. హల్దీ. నెక్స్ట్ హల్దీ ఫ్రాక్. హల్దీకి నేను ఏదేదో అనుకున్నా, లెహెంగా అనుకున్నా, శారీ అనుకున్నా, ఏదేదో అనుకున్నా, అన్నీ చాలా కాస్ట్ ఎక్కువ అయిపోతున్నాయి, అంత కాస్ట్ ఎందుకులే అని చెప్పి నేను ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నా. యాక్చువల్గా అందరు వైట్ అప్పుడు ఇలా వేస్తారు కదా, కానీ నేను అలా ఏది కాకుండా కొంచెం గంధం కలర్ లాగా ఇద్దాము అని చెప్పి ఇలా కుందన్స్తో లాంగ్ ఫ్రాక్ తీసుకున్నాను. హ్యాండ్స్కి మాత్రం నేను సపరేట్గా క్లాత్ తీసుకున్నానండి, నెట్ క్లాత్ ఒకటి తీసుకొని ఇలా రఫల్స్ హ్యాండ్స్ లాగా చేయించుకున్నాను. దీని ఫోటో కూడా నేను యాడ్ చేస్తాను. యాక్చువల్గా ఈ హ్యాండ్స్తోనే ఈ ఫ్రాక్ అంతా అందం వచ్చింది, అండ్ ఇది మళ్ళీ వేసుకునేటట్టు ఉండాలి అని చెప్పి తీసుకున్నాను ఫ్రాక్. దీనికి జ్యువెలరీ అంతా కూడా నేను మీషోలో యాడ్ చేశా. జ్యువెలరీ అంటే నాకు గుర్తొచ్చింది, నా పెళ్ళికి నేను ఏమేమి వేసుకున్నాను అన్నీ కావాలి అని అంటే కింద కమెంట్స్ చేయండి, రిక్వెస్ట్ చేస్తే నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. నేను వేసుకున్న నగల ఫొటోస్, మమ్మీ వేసుకున్నది అన్నీ కావాలి అని అంటే వీడియో మళ్ళీ డీటెయిల్గా తీస్తాను, మీరు అడిగితేనే పోస్ట్ చేస్తాను అదైతే. సో ఈ ఫ్రాక్ అయితే నాకు 1200 ఏమో పడింది. ఈ మెహందీ అవుట్ఫిట్ వచ్చేసి 2000 పడింది. ఈ షరారా కూడా అంతే అండి, 1400 సంథింగ్. వేటికి నేను ఎక్కువ కాస్ట్ ఏం పెట్టలేదు. రిసెప్షన్ దానికి మాత్రమే 8000 పడింది. మా మమ్మీకి మాత్రం 4000 అని చెప్పిన. ఇప్పుడే ఒరిజినల్ కాస్ట్ రివీల్ చేస్తున్నాను అంతే, దట్స్ ఇట్. ఇదే నా పట్టు చీరలు అండ్ నేను వేసుకున్న పెళ్ళి సిరీస్లో అవుట్ఫిట్స్. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాస్ట్గా. దట్స్ ఇట్, బాయ్ బాయ్.